స్తోత్రార్పణ చెల్లించుకుందాం అందరు కూడా. హల్లెలూయా. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. మలాకీ గ్రంథం అనగానే మీ అందరికీ ఒక సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది. దాని గురించి అయితే మాత్రం కాదు, మీరు తెలుసు ఆలోచన పనిలేదు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని వీరందరూ తెలుసుకుందరు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, చదువుబడిన లేఖన భాగం పరలోక సంబంధమైన మర్మము ఆయన దానిని వివరించి చెప్పగల జ్ఞానము లేనివాడిగా నీ ముందు నిలబడి నీ సహాయం కోరుతున్న ఈ దాసుని మీరు సిలువ చోటని మీరు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ వాక్యములు అనేకమైన సత్యములు మీరు మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరచమని యేసు నామమును బట్టి అడుగుతూ ఉన్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక శ్రేష్టకరమైన వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇశ్రాయేలు సరిహద్దులోనంట దేవుడు ఘనుడై ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మన వాక్యం చదువుతుంటేనే ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. కొంతమందికి అర్థమైపోద్ది, లోతుగా అర్థమవుతూనే ఉంటుంది. గమనించండి. ఇశ్రాయేలు ప్రజలకంట సరిహద్దు ఉందంట. ఆ సరిహద్దులలో దేవుడు ఘనుడుగా ఉన్నాడంట. ఎందుకు ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడు దీనిలోంచి మనకు నేర్పాలని అనుకుంటున్నట్టు మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియుగా, మనకి కూడా చాలా దేశాలు ఉన్నాయి. దేశాల మధ్య ఒక సరిహద్దు ఉంది. చూడండి, ఈరోజు పాకిస్తాన్ మనకి కావచ్చు, చైనాకి మనకు కావచ్చు. ఈరోజు అనేకమైన దేశాలు సరిహద్దుల కొరకు పోరాటాలు చేస్తున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. ప్రియులారా, రాష్ట్రానికి మధ్య సరిహద్దు, జిల్లాకి మధ్య ఒక సరిహద్దు, గ్రామానికి మధ్య ఒక సరిహద్దు, కుటుంబానికి మధ్య ఒక సరిహద్దు కూడా ఉన్నది. సరిహద్దుల దగ్గర మనం ఏం చేస్తామంటే, ఉదాహరణకి మీ ఇల్లే ఉంది, పక్కన మీ సహోదరుల కూడా ఉంది. ఈ 2 గృహాల మధ్య మీరు ఏం చేస్తారు? సరిహద్దు నిర్మించుకొని ప్రాకారాలు నిర్మించుకుంటారు, తారీ గోడలు కట్టుకుంటారు. ఎందుకంటే మీ ఇంటిలోనికి ఎవరు ఏది కూడా రాకుండా ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన సరిహద్దులో ఉన్న సైనికులు దేశ రక్షణ కొరకు ప్రాణాలు పెట్టి వారు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారే కావలి కాసి ఉండకపోతే మనం శత్రువుల చేతిలో మనం ఎప్పుడో కూడా బలి అయిపోయి ఉండేవారిని. మనం ఈరోజు సంతోషంగా మనం ఉండగలుగుతున్న కారణం ఏంటంటే, మనకి రక్షణగా మన సైన్యము మనల్ని కాపాడుతూ ఉంది. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఒక సైన్యము కాపాడుతూనే ఇంత భద్రత మనం కలిగి ఉన్నాం కదా. అదే దేవుని సరిహద్దులో ఉంటే, ఆ దేవుడిని సరిహద్దులో నిలిచి ఉంటే, ఇశ్రాయేలు ఒక సరిహద్దు ఉందంట. ఆ ఇశ్రాయేలు సరిహద్దులో దేవుడు ఘనుడుగా ఉన్నాడంట. ప్రభునికి మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడు కూడా అడగాలి, అయ్యా నా సరిహద్దులో నీ ఉండు ప్రభువా అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నా ఇంటి చుట్టూ కూడా నీ కంచె వేయి ప్రభువా. సరిహద్దులో దేవుడు ఏమై ఉన్నాడు? ఘనుడై ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. కింద ఉంది నా సరిహద్దు అనకడ కింద కాపలా అని రాయబడి ఉంటుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరి కావలిగా ఉన్నారు? అందరు చెప్పాలా? ఇశ్రాయేలు ప్రజలకు ఎవరి కావలిగా ఉన్నారు? మరి ఈరోజు నీ కుటుంబంకు ఎవరు కావలిగా ఉన్నారు? మమ్మల్ని తీసే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సరిహద్దులలో కావలిగా ఉన్నాడు. ఈరోజు మన కుటుంబానికి మరి ఎవరు కావలిగా ఉన్నారు? గమనించండి. మీరు అడగాలి, అయ్యా నా ఇంటికి నీవు అయ్యా కావలిగా ఉంచుతావు. ఆయన మన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? అయ్యా నేను ప్రయాణం వెళ్తున్నాను, ఎన్ని వచ్చు పర్యంతరం వరకు
నా ఇంటి చుట్టూ కూడా ఏమంటే మనం ఈ దూతల్ని కావలిగా ఉంచు ప్రభు. మంచి ప్రార్థనే చెయ్యాలి. ఆయన మన కుటుంబానికి మంచి కావలిగా ఉంటాడు. దావీదు అది అంటాడు కదా, యెహోవా చెప్పండి, యెహోవా ఏం చెప్పండి, దేవుడు మనకి ఏమై ఉన్నాడు? కావలివాడు. అనేకంటే కూడా ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. చెప్పాలి, ఆయన ఏమై ఉన్నాడు? అది ఆయన రక్షణ మనం ఉంటే, ఆయన కాపురత్వంలో మనం ఉంటే ఏ సాతాను కాదు కదా, సాతాని శక్తులు కాదు కదా, దురాత్మ శక్తులు కాదు, ఏ శక్తులు ఏది కూడా నీ గుణాలకు దరిదాపులు కూడా అవి రాకుండా నా దేవుడు చేయునుగాక. ప్రభునికి మహిమ కలుగునుగాక. నిజమండి, దేవుడి తోడు, దేవుడి యొక్క సహాయము, దేవుని కాపురత్వంలో మనం ఎప్పుడు మనం ఉండాలండి. ఆయన మన చుట్టూ ఉంటే ఏ దురాత్మ శక్తులు కాదు కదా, ఏ కీడు, ఏ అపాయం, ఏ పాడు కూడా నేను ఏమీ కూడా చేయదు. ప్రభునికి మహిమ కలుగునుగా. ఆయన మన సరిహద్దుల్లో ఉంటే ఏం జరిగింది? ఆయన మన సరిహద్దుల్లో లేకపోతే ఏం జరిగింది? సరిహద్దు అంటే నీ ఇంటి సరిహద్దుల్లో దేవుడు ఉంటే ఏం జరిగింది? దేవుడు లేకపోతే ఏం జరిగింది? దేవుడు అన్న కుటుంబం వేరు, దేవుడు లేని కుటుంబం వేరు. ప్రభునికి మహిమ కలుగునుగా. గమనించాలి ప్రియులారా, చదవండి ఒక మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం చదువు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. చదవరా. ఇక నీ దేశమున బలత్కారమున మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అనే మాట గాని, నాశనము అనే మాట గాని వినపడదు. ఆమె చెప్పరు కదా, సరిగ్గా అందరూ చెప్పాలి, ఆమె చెప్పరు కదా. ఎందుకు మీరు ఆమె చెప్పారు? ఈరోజు మన అంశం ఏంటంటే బోర్డర్, అంటే సరిహద్దు. దేవుడు మన సరిహద్దులో ఉంటే, అంటే మన ఇంటికి కావలిగా ఉంటే, దేవుడు మన కుటుంబానికి రక్షణగా ఉంటే, దేవుడు మన కుటుంబానికి కంచె వేస్తే, ఇంకా ఏంటి మీరు చెప్పండి. ఇక అక్కడ అంటున్నాడు దేవుడు, ఇదిగో ఇక నీ దేశమున బలత్కారము అన్నమాట వినబడదు. ఏనబడదు? అందరు చెప్పాలి, మంచి మాట చెప్పాలి, అందరు చెప్పాలి. బలత్కారం అనే మాట వినబడదు. నీ సరిహద్దులలో అన్న చెప్పాలి. నీ సరిహద్దు, నీ కుటుంబంలో ఇక పాడైపోయినది. నీ సరిహద్దుల్లో ఇంకా నాశనము అనే మాట నీకు వినపడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి స్తోత్రం చెప్పాలి కదా. ఇక పాడైపోయింది, ఇక నాశనం అయిపోయింది అనే మాట నీకు రాదు. ఇక నీ కుటుంబానికి దేవుడు సరిహద్దులు నీకు కావలిగా ఉంటే విని చదువు. మొదటిగా వినండి. మనం ఏ చదువుతున్నాం? ఇశ్రాయేలు సరిహద్దులలో దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఈ మాట మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు సరిహద్దులలో దేవుడు ఘనుడై ఉన్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి కూడా నేను కావలిగా నేను ఉండగలిగితే, నీ ఇంటికి నేను రక్షణ వేయగలిగితే, నీ ఇంటిలో పాడు అనేది ఉండదు. ఇక అని చెప్పలేదు. మీరు ఊరుకోండి, నిద్రపోకూడదు. ఇక పాడు అనేది ఉండదు, ఇక నాశనం అయిపోయింది అనేది కూడా నీ ఇంటిలో ఉండదు. ప్రియులారా, ఎంత గొప్ప శుభవార్త అండి. దేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను నీ ఇంటికి నేను కాపరిగా, నేను ఇంటికి నేను రక్షకుడిగా నేను ఉంటే, నీ ఇంటిలో ఇక నాశనం ఉండదు, నీ ఇంటిలో ఇక పాడైనది ఏది కూడా ఉండదు. ప్రభునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఎండిన ఎముకల లోయలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇక మేము మా ఆశలన్నీ కూడా విఫలమైపోయినాయి,
ఇశ్రాయేలు మా ఆస్తులన్నీ విఫలమైపోయినాయి, మేము పాడైపోతిని అంటున్నారు. నిజం ప్రియులారా, ఈరోజు ఎన్నో కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. నాశనమైన కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. కన్నీటి జలమయంతో నిండి ఉన్న కుటుంబాలు మనం చూస్తున్నాం. బాధలతో నిండి ఉన్న కుటుంబాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దానికి కట్టిన ప్రాకారం అనే గోడలో కూలిపోయినందున. మంచి స్తోత్రం చేయడం అందరూ కూడా. ఎందుకని ఇంటిలోకి పాడొచ్చింది? ఎందుకని ఇంటిలోనికి నాశనం వచ్చింది? ఏమండి, ఎందుకని ఇంటిలోనికి నష్టం వచ్చింది? అసలు తలుపులు ఎందుకు తీసావు నువ్వు? అసలు నష్టం రావడానికి, పాడు రావడానికి నీ ఇంట్లో మార్గం తెరిచింది ఎవరు? చెప్పట్లా, ఎవరు చెప్పట్లా? మహిమగల దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, సోమరవాణి పొలము నీరు దాటిదాకా దాని ఎందంతట కూడా మండల తప్పలు గచ్చపదలు మొలిచెను, దాని రాతి గోడలు పడిపోయిను. ప్రభుకి మహిమ కలుగునుగాక. దాని రాతి గోడలు పడిపోయినాయి, దానికి కట్టిన ప్రాకారం అనే గోడలు కూలిపోయాయి. కాబట్టి కూలిపోవడం వల్ల దానిలోనికి పాడు వచ్చింది, దానిలోనికి నాశనం కూడా వచ్చింది. గల కారణం నీ సోమరితనం. నీ అవిశ్వాసం, నీ అపనమ్మకం, శ్రద్ధ లేని నీ భక్తి వల్ల ఈ రోజు నీ ఇంటిలోనికి నాశనం వచ్చింది, పాడుకడ వచ్చింది. అయితే ఇక మీదట నీకు నాశనమును చూడవు. వాళ్ళనైనా మాకు ఎంతమంది మర్చిపోయాడు కదా. నీ ఇంటిలో ఈ నాశనము అనేది నువ్వు చూడవు, నీ ఇంటిలో పాడు అనేది నీవు ఇక చూడవు అని దేవుడు చెబుతున్న మాట మీరు నమ్మగలిగితే దేవునికి మంచి స్తోత్రం చెప్పగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అడుగుతున్నాడు ఒకరోజు సాతాన్ని, సాతానా యాడికి పోయి వస్తున్నావు? అయ్యా భూమి మీద నేను అటు ఇటు తిరుగుతున్నానయ్యా అంటాడు సాతాను. ఇదిగో భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా? యోబు అనే వ్యక్తుడా తెలుసా? యోబు ఎంకమ్మ గారి ఇల్లు తెలుసు, దుర్గమ్మ గారి ఇల్లు తెలుసు, అచ్చమ్మ గారి ఇల్లు తెలుసు, లోసమ్మ గారి ఇల్లు తెలుసా నాకు. యోబు ఇల్లు ఎవరిది? ఇన్ని ఇల్లు తెలుసా వాడికి. యోబు ఇల్లు ఎవరిది? యోబు ఇల్లు నీకు తెలీదా? భూమి మీద అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిపరుడు, చెడుని అసహించుకున్నవాడు. నీకు తెలీదా? తెలీదయ్యా. ఎందుకంటే దేవుడు ఆ ఇంటికి రక్షణని కంచి వేసి ఆ కుటుంబాన్ని దేవుడు కాస్తూ ఉన్నాడు. కాబట్టి సాతాను గాడికి దేవుడు ఆ కుటుంబాన్ని మరుగు చేశాడు. కాబట్టి అన్ని కుటుంబాలు కనబడుతున్నాయి, కానీ యోబు కుటుంబం మాత్రం సాతాను గారికి కనబడటం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను గాడికి నీ కుటుంబం కనపడలేదు అంటే నీ కుటుంబం సేఫ్లో ఉన్నట్లకే. సాతాను గారికి నీ కుటుంబం కనపడిందంటే నీ కుటుంబం మనకు దేవుడి కాపలత్వం లేదు. తెలిసిందా? ఈరోజు నీ కుటుంబం దేవుడికి కనపడుతుందా, సాతానికి కనపడుతుందా? ఈరోజు నీ ఇంటికి సాతాను కావలిగా ఉన్నాడా, దేవుడు కావలిగా ఉన్నాడా? ఇంటిలోనికి పాడు వస్తుంది, నాశనం వస్తుంది అంటే మాత్రం సాతాను గారు నీ ఇంటికి కావలిగా ఉన్నాడు. నువ్వు చేయు ప్రయత్నములన్నీ కూడా విఫలం అవుతున్నాయి అంటే సాతాను గారు నీ ఇంటిలో తిష్ట వేసుకొని ఉంటే నువ్వు చేసే ప్రతి కూడా నీకు నాశనము, పాడు తప్ప నీకు దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి ఉండనే ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుడు నీవు తోడుగా ఉంటే యోబు అడుగుపెట్టిన ప్రతిదీ కూడా నీతిలో పడినట్లుగా అయిందంట. ప్రభువు మహిమ కలుగునుగాక. మా అమ్మాయి వాక్యం చాలా చదివేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవుడు లేని కుటుంబం, దేవుడు నిలిచి ఉండే కుటుంబం.
చూడండి, నీ సరిహద్దుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవడు కూడా నీ కన్ను నీ ఇంటి మీద పడదు, నీ బిడ్డల ఉద్యోగాల మీద పడదు, నీ పంట పొలాల మీద పడదు, నీ చేతి పనుల మీద సాతాను కన్ను లేకపోతే నువ్వు చేయదంటే కూడా సఫలమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవునయ్యా, నా సరిహద్దులో నిలిచి ఉండు ప్రభా. దేవుడు మనం అనగాలి, అయ్యా నా సరిహద్దులో నిలిచి ఉండనైనా, నా బిడ్డలకు క్షేమాభివృద్ధి కలగ చేయతండి, నా పంట పొలాచుకుని కంచె ఉంచునైనా, నా బిడ్డ ఉద్యోగంచుకుని కంచె ఉంచునైనా, నా యజమాని చుట్టూ నీ కంచె ఉంచునైనా. ఆయన కంచె వేస్తే దానిని ఎవడు దాటగలడు? ఆయన తలుపు వేస్తే ఎవడు తీయగలడు? ఆయన అడ్డు వేస్తే తొలగించగలిగిన వాడు ఎవడు? భూమి మీద ఎవడు కూడా లేడు ప్రభు, ఎవడు లేరు. అందుకనే ఆయన మనకి సహాయకర్తగా కాపరిగా ఉంటే నీ ఇంటికి పాడు, నీ ఇంటి నాశనము అనేది దేవుడు రాకుండా చెయ్యునుగాక. ఇశ్రాయేలు సరిహద్దుల్లో దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఘనుడు, ఆయన దాటి ఎవరు రాలేరు, ఆయన దాటి ఎవరు వెళ్ళలేరు కూడా. ప్రియులారా, ఆయన ఘనుడు, ఆయన బలమైన దుర్గమైన. అవును ప్రభువా, నా సంఘం చుట్టూ కూడా నీ కంచె వేయి ప్రభువా, నా సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ నీ కంచె వేయి ప్రభువా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను. ఏ కీడునైనా వారి గుడారాలకు వెళ్ళకూడదు నాయన, ఏ పాడు ఏ నాశనం వారు అనుభవించకూడదు ప్రభు. వారు వారి బిడ్డలు సమృద్ధి కలిగి సంతోషంగా ఉండే తండ్రితనైనా నా సంఘ బిడ్డల కుటుంబానికి దయచేయి ప్రభు అని సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఏమంటే యొక్క మాట్లాడుతాను, దాసుని యొక్క ప్రయాసను, దాసుని యొక్క ప్రేమను సంఘం గుర్తించాలి. మా సేవకుడు ఎలాంటి వాడు, మా సేవకుడు ఎటువంటి పరిచర్య చేస్తున్నాడు, మీరు వినండి. ఒక మాట చెప్తాను మీకు, మంచి ఇంకా అనుభవానికి మంచి మాట చెప్తాను వినండి. సేవకుని పరిశీలించండి. కూర్చో వారు కూర్చొని కూర్చో, అక్కడ నీటికి లోపల కూర్చో, వెంటనే కూర్చో. సేవకులను చూడండి. చాలామంది సేవకులు ఉంటారు. సేవకుని గమనించండి. నీ సేవకుడు ఎలా పరిచర్య చేస్తున్నాడు, పక్కన సంఘాల సేవకుని యొక్క పరిచర్య ఎలా ఉంది మీరు గమనించండి. స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయగలిగేవాడే నిజమైన సేవకుడు. సేవకుని ప్రేమని సంఘం గుర్తించాలి. రాత్రి ప్రార్థన పెట్టాను కదా, రాత్రి ప్రార్థన నాకు అంత అవసరమా? ఆదివారం ప్రార్థన పెట్టాను, ఆరాధన చేశాను, వాక్యం చెప్పాను, అలసిపోయాను, రోగిష్టం ఉన్న కొడుకుని, ఓపిక లేదు, నడవలేను, కూర్చోలేను. అయినప్పుడు కూడా సాయంత్రం ప్రార్థనకు అవసరమా? చెప్పాలి. సాయంత్రం ప్రార్థనకు అవసరమా? అందుట్లో నిన్న నాకు ఒక అలవాటు ఉంది, ఏ అలవాట్లేదు కానీ క్రికెట్ చూస్తాను. నిన్న పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్, లేడీస్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అయింది ఆట. విశ్రాంతి తీసుకొని చక్కగా ఆ మ్యాచ్ చూసుకుంటే నేను పడుకోవచ్చు. మనసు అనిపించింది 4కి 5కి 2 సార్లు ఆత్మ అంటే రాలేరా, ఎవరు రాలేరా, మ్యాచ్ చూత పడుకోరా, ప్రాణం అందరు. కానీ ఆత్మ అందరూ సిగ్గు లేని సేవకుడా, సిగ్గు ఎగ్గు లేదని నీకు, నువ్వు సంఘంలో ఏం చెప్పావు, నీ ఆత్మ ఏం మాట్లాడుతున్నాను, నా ఆత్మ నన్ను గద్దించింది. అందుకనే 7:30 పైకి వచ్చేసాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు? రాత్రి 10 మంది వస్తే ఒక 5 రూపాయలు కానుకలు వస్తాయి కదా. ఏమండి చెప్పండి, కూర్చున్నా. సేవకుని ప్రేమని అర్థం చేసుకోలేరా? సేవకుని ప్రయాసని అర్థం చేసుకోలేరా? నా సేవకుడు
నా కుటుంబం కొరకు ఇంత శ్రద్ధ కలిగి ఆయన ఈ ప్రార్థనా కొడుకుని ఏర్పాటు చేస్తే నేను తిని పడుకోవటం న్యాయమేనని ఆత్మ గద్దించదా? చెప్పండి సునీత, ఆత్మ గద్దించదా? నా సేవకుడు నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు తన బలాన్ని, తన శక్తిని ఏమండి అమ్మా చదువు అది రెండో అంశం. ఒక్క నిమిషం అక్కడే ఉండి ఇది అయిన తర్వాత మొదటి కదా దేవుని సరిహద్దులో ఉండాలి, దేవుని సరిహద్దులో రావాలి. నీ సరిహద్దుల్లో దేవుడు నిలిచి ఉంటే ఎవడు రాగలడు? లోపలికి ఎవడు రాగలడు? ఎవడు అడ్డుగా పెట్టగలడు? ఈ రోజు నీ ఇంట్లోకి రోగాలు వస్తున్నాయి, నీ ఇంట్లోకి ఈరోజు అప్పులు వస్తున్నాయి, ఈరోజు నీ ఇంట్లోకి రాకూడని పాపాలన్నీ నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నీ ఇంటికి నీ దేవుడు కరుడే కావలిగా లేనందున. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అవును ప్రభువా. యేసయ్యా, నా కాపరి నీ ఉండాలయ్యా, నా కాపరిగా నీ ఉండాలి ప్రభువా, నా కాపరిగా నీ ఉండాలి ప్రభువా, నా సరిహద్దులో నువ్వు నివసించు ప్రభువా అని ప్రభువును మనము అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన సరిహద్దుల్లో ఉంటే మన గుడారంలోనికి పాడు నాశనం అనేది ఇక నుంచి నీకు లేకుండా నా దేవుడు చేయునుగాక. ఆ పాడు నాశనము, ఆ కీడులు, ఉపద్రవములు మీ సరిహద్దులకి రాకుండా నా దేవుడే వారిని నివారించునుగాక. దేవుడు మధ్య నిలబడతాడండి, నీ సరిహద్దులో నిలబడతాడు. ఏ కీడు, ఏ అపాయం కూడా నీకు రాదు. దేవుడు మన సరిహద్దులో ఉంటే కలిగే రెండవ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానమును కలగ చేయగలవాడు ఆయన. నీ సరిహద్దులు ఉంటే రెండోది ఏం కలిగిందంట? పీస్ ఆఫ్ మైండ్, సమాధానం. ఒక మాట అడుగుతున్నాడు దేవుడు, సమాధానం చెప్పాలి. ఈరోజు మీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? ఈరోజు మీ కుటుంబంలో సమాధానము ఉన్నదా అడుగుతున్నాడు దేవుడు. చెప్పాలి. మరి ఎవరు చెబుతారు చెప్పండి. మా ఇంట్లో అందరూ నేను సమాధానం కలిగి ఉంటాయి. మా అత్తగారితో నాకు సమాధానం ఉందయ్యా. కోడలు చెప్పాలి, అత్త చెప్పాలా, మా కోడలతో నాకు సమాధానం ఉందయ్యా. తోటి కోడలు ఇద్దరు చెప్పుకోవాలా, తోటి కోడలు ఇద్దరు చెప్పుకోవాలా, నా తోటి కోడలు నాకు సమాధానం ఉందయ్యా చెప్పగలగాలి. మరి అన్నదమ్ముల మధ్య మా అన్నదమ్ముల సమాధానం ఉందయ్యా, తండ్రి కొడుకుల మధ్య మాకు సమాధానం ఉందయ్యా అని చెప్పగల కుటుంబం కావాలి దేవునికి. ఈరోజు భార్యాభర్తల సమాధానం లేదు, తల్లి కూతురు మధ్య, తండ్రి కొడుకు మధ్య, అత్త కోడల మధ్య, కోడల అత్త మధ్య ఈరోజు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ప్రభునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు ఒక యజమాని బయటకు వెళ్తూ, టైంలో బెత్తుడు బాగు ఎక్కువైంది, బెత్తుడు కట్టేసి కుట్టమా అన్నాడు. ఎవరు చెప్పారు అర్థం కాల. ఇంత కూతురు ఉంది, కొడుకున్నాడు, భార్య ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరితో సమాధానం లేదు, చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. భార్య ఏం చేసింది? అమ్మ మా ఆయన మాట చెప్పాడు, ఒక బెత్తుడు పెట్టి కట్ చేయమని. భార్య ఏం చేసింది? ఒక బెత్తుడు పెట్టి కట్ చేసింది, కుట్టేసింది, పెట్టేసింది. ఇలా కూతురు కూడా ఎందుగా, అమ్మో మా నాన్న చెప్పాడని చెప్పి, మా అమ్మ చేసిందో చేయదని చెప్పి ఈయన కూడా బెత్తుడు కట్ చేసేసి కుట్టేసి అక్కడ పెట్టిన. ఈడు కొడుకు వచ్చాడు, కొడుకు కూడా తల్లి కూతురు చేశారో చేయలేదు మా నాన్నతో మనకు చెప్తామని చెప్పి ఈ కొడుకు కూడా వేసాట. ఈడు కూడా బెత్తుడు పెట్టి కట్ చేసి అక్కడ పెట్టాడట. తండ్రి వచ్చేసరికి చేశారు, ముగ్గురు కడితే ముగ్గురు అక్కడ పెట్టాడు. నాన్న వచ్చేసరికి ఆ ప్యాంట్ పై షార్ట్ అయిపోయింది. ఎందుకు? ఒక్కరికి సమానం. అమ్మాయి నాన్న ప్యాంట్ చెప్పాడు, నేను కుట్టాను, కట్ చేశానని చెప్పేది లేదు. నాట్లు లేవేకి వీళ్ళకి
ఒకరికి సమాధానం కుటుంబం ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. అటువంటి అసమాధానం కలిగి ఉన్న కుటుంబాలని సమాధానపరచడానికి సమాధానం కర్తైన దేవుడు నీ కనుక నా కనుక మన సరిహద్దులో నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమలు చల్లారిపోయి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు తగ్గింపులేక, కానీ దేవుని వాక్యము ఒక్కొక్కరు మారుస్తూ సమాధానపరిచిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడితోనే సమాధానం లేని రోజుల్లో మనం బతికే మనం. అప్పుడు దేవుడు రండి మన వివాదము మనము తీర్చుకుందాము, నీ పాపముడు రక్తములే ఎర్రని వాయినను నేను వాటిని తెల్లగా హిమవలె మారుస్తాను. ప్రభునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం తీయండి, ఒకసారి చూపిస్తాం. 30వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. సమాధానము లేని కాలమున చూడండి, ఏ కాలం అంటే అది సమాధానం లేని కాలము. జాగ్రత్తగా మీరు వినండి. సమాధానము లేని కాలమున భీతి చేతను దిగుల చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. ప్రభునికి మహిమ కలుగును గాక. సమాధానము లేని కాలము, సమాధానం లేని కుటుంబము. ఎంత విచిత్రంగా ఉందంటే, ఒకే ఇంట్లో ఉంటారు అందరూ, ఒకే ఇంట్లో అందరూ ఉంటారు. ఒకరంటే ఒకరికి పడతారు, ఒకరంటే ఒకరికి కలవదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరంటే ఒకరికి సమాధానం ఉండదు. ఇటువంటి సమాధానం లేని కాలములో దేవుడు నీ సరిహద్దులు ఉండి నీ కుటుంబంలో నా దేవుడు సమాధానంతో నింపును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు యేసయ్య ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డాడు. ఇంటికి భోజనానికి పిలువబడ్డాడు. ఒక ఇంటికి యేసయ్య ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఊర్లో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. అంత మంచి పేరు గమనించండి. ఆమె వచ్చింది, యేసయ్య ఉన్న చోటుకు వచ్చింది. ఏం చేస్తుంది? ఆయన కాళ్ళు కడుగుతుంది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఆ ఇంటికి పిలిచిన ఇదంతా చూస్తూ అడుగుతారు, అయ్యో ఈమె ఎవరో తెలిస్తే యేసయ్య ఈమెను ముట్టుకొనిస్తాడా అని బాధపడుతున్నాడు. తెరవబడిన పిలిచామని. కానీ యేసయ్య అన్నాడు, అమ్మా నీవు నీ పాపములు క్షమించబడినవి, నీవిక సమాధానము గలదానమే వెళ్ళము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీతో అన్న మాట ఏంటంటే, నీవిక సమాధానము గలదానమే వెళ్ళు. ఇప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు, ఇప్పటి వరకు ఆమె విలువ లేదు కుటుంబంలో, ఇప్పటి వరకు ఆమె గౌరవం లేదు, ఆమెకి ఇప్పటి వరకు వెలివేయబడి ఉంది. అయితే ఇప్పటి నుంచి ఆమెకి ఏమీ కలుగుతుంది? సమాధానము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సమాధానం అంటే జవాబు. ప్రశ్నకి సమాధానం. జవాబు ఈజీగా సమాధానం. నువ్వు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారా? నాకు జవాబు ఉంది అంటే జవాబు, దాని ఆన్సర్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏంటి? సమాధానం దొరుకుతుంది, ఇంకా జవాబు దొరికింది, మార్గం దొరికింది. ఇప్పుడు ఈమె పాపాత్మురాలైన స్త్రీ కలిగిన యేసుని వెంబడించిన స్త్రీ ఎందుకు ఏమి దొరికిందంటే యేసు దగ్గర సమాధానము దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం లేని వారు ఎంతో మంది సమాజంలో ఉన్నారు. సమాధానం లేని వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఈ సమాధానం లేని సమాజంలో ఉన్నవారికి దేవుడు సమాధానం ఇవ్వడానికే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా బలవంతుడే దేవుడు. ఆయన సమాధానం కర్త. సమాధానం లేని మన బ్రతులకు
సమాధానం ఇవ్వడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన్ని సరిహద్దులో ఉంటే నీ కుటుంబం ఎట్లా చెప్పండి. నీ కుటుంబం ఎంత సమాధానం కలదు. ఏమండి, ఒకప్పుడు తండ్రి కొడుకు పడదు, అత్తా కోళ్ళకి పడదు, తోటి కోడలకి పడదు, ఒకరికి ఒకరు పొసగదు. ఇప్పుడు యేసుప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఆ ఇంట్లో సరిహద్దులో ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, అత్తా కోడలు తల్లి కూతురులాగా ఉంటున్నారు. ఏంటి, అన్నదమ్ములు సహోదరులు ప్రేమ కలిగి ఉన్నారు. తండ్రి కొడుకులు బాధ్యత కలిగి ఉన్నారు. వారు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు వారికి చక్కటి విజయాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడంటే దేవుడు నీ సరిహద్దుల్లో ఉన్నప్పుడు ప్రభునికి మహిమ కలుగునుగాక. అవును, ఆయన మన సరిహద్దులో ఉండాలి. యేసయ్యా, నా సరిహద్దులను విశాలపరచు ఆయన. ఎవరు మాట్లాడుకోరు? ఎవరు అడుగుతారు? ఎప్పుడైతే అడుగుతాడు, అయ్యా నా సరిహద్దులను నీవు విశాలపరచయ్యా. ఆయన మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు. ఆయన మన గుడారపు తెరలను సాగదీసే దేవుడు. ఆయన సాగదీస్తాడు. ఎంత సాగదీస్తాడో ఎంత కుటుంబాలు, మన కుటుంబం ఎంతగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుడు అంటారు, ఈరోజు కొంచెంగా ఉన్న నీవు మహాభివృద్ధిలోనికి నీవు ఎదుగువనికి దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఈరోజు మన కుటుంబాలకి దేవుడు సరిహద్దు వేయాలా. ఆ సరిహద్దులలో ఆయనే నిలిచి ఉండాలి. ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా ఘనుడై ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కుటుంబాలకి ఏ తెగులు ఏ గుడారమో సమీపించలేదు. అది ఆయన దేవుని బట్టి ఆయన స్వాస్థంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నీ సరిహద్దులో ఉంటే ఏ పాడు ఏ కీడు కూడా నీ ఇంటిలోనికి రాదు. దేవుడు నీ సరిహద్దులో ఉంటే నీ కుటుంబంలో అసమాధానం ఉండదు. నీ కుటుంబంలో సమాధానంతో దేవుడు నింపుడుగాక. మూడోది గురించి మెలుస్తారు. దేవుడు నీ సరిహద్దులలో ఉంటే, దేవుడు నీ హద్దులలో ఉంటే. మూడోది యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము చేస్తేవి దేశం యొక్క సరిహద్దులలో పరిచి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుతాను, మీరు కూడా వినండి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేస్తేవి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన సరిహద్దులను విశాలపరుస్తాడట. ఒక మంచి మాట చెప్తున్నాను. మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఏదేదో చేయాలనుకుంటాం, ఇంకా 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 ఏదో ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఒక మాట చెప్పనా, అక్కడే ఉంటాం మనం. అంతకంతకు ఇంకా మనం ఇరుకులోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు విశాలపరచడం ప్రారంభిస్తే, ఏమండి, దేవుడు విశాలపరచడం వేరు, మనం విశాలపరచుకోవడం అనేది వేరు. అర్థమవుతుందా చెప్పేది? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పడం వస్తాను చూస్తాను. ఏమండి, మన ప్రయాస వేరు, దేవుని ప్రయాస వేరు. మన ఆశీర్వాదం వేరు, దేవుని ఆశీర్వాదం వేరండి. మనం గొప్పవాళ్ళం కారణం కూడా మనం అవ్వలేము. కానీ మనం దరిద్రులమైన మనం దేవుడు గొప్పవాడిగా చేయగలడు. అంటే దేవునికి స్తోత్రం చెప్పగలిగాం. దేశం యొక్క సరిహద్దులను ఆయన విశాలపరిచే దేవుడు మన దేవుడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేయగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేయగా అది అంతా 30 దొంతులుగా. అంతేనా 60 దొంతులుగా
నూరంతులుగా. అంతేనా? అతడు గొప్పవాడు అయ్యేంత వరకు యెహోవా అతనిని, అంతేనా? ఫిలిష్తీయులకి అసూయ కలిగించేంత రీతిగా యెహోవా అతనిని ఆశీర్వదించుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి మరి, ఇప్పుడు చెప్పాలి మరి. ఒకసారి మనం ఎంతో పులుకోవాలని చూస్తున్నాం, అంటే ఏదో సంపాదన పోగేసుకొని చూస్తాం. ఏమి చేయాలి, మన వల్ల ఏది కూడా కాదు. కానీ ఒకసారి మనం ఏం చేయకుండా నిలబడితేనే కృపా దీవెన ఆశీర్వాదం మనం నెత్తి మీద వచ్చి పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వద్దంటే వచ్చి పడుతుంది. తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము, చెప్పండి గడికి ఎవరు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిందంటున్నాం. మన కష్టం ఎట్టబోతుంది చూడు. ఏమి లేనట్టుగా, ఆస్తి ఏమి లేనట్టుగా కూర్చున్న ప్రసాదం అట్టుకోతుంది చూడు. ప్రసాదం అట్టుకొచ్చింది, ఏమి లేదులే, ఒక చెట్టు పోయి వింటే చిన్న రేగులు చెట్టు వేసుకుందాం అన్నట్టుగా ఉన్నాను. ఎవరు? ప్రసాదం, పేరు ప్రసాదం. ఎట్టుంది? ఆమె అప్పుడు డబుల్ స్టేర్ బిల్డింగ్ వాడరు కదా ఆమె. ఆశీర్వాదం మనం కష్టపడి రాదు, దేవుడు ఇస్తే దాన్ని ఎవడు ఆపగలడు? ఆయన సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఆయన. ఆ బిడ్డ ప్రార్థన, ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన, వారి బిడ్డల కష్టం, దేవుడి ఆశీర్వాదం తోడుగా ఉన్నప్పుడు ఎవడేం చేయగలడు? అదని చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రసాదం, ఈ ఇల్లు కట్టిందే నేను అనుకున్నా మనసులో. భర్త చూస్తే అట్లా బిడ్డలు ఎలా ఉన్నారో, ఏం చదువుతున్నారో, ఇల్లు కట్టగలదా, అయిదా అవుదా? ఆశ్చర్యం. ఎక్కడ లక్షల అప్పు చేద్దాం నాకే తెలియదు, కానీ లక్షాధికారి కట్టడానికి ఇల్లు కడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డ చేతి మన దేవుడు దీవించునుగాక. ఎంత దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని కృప, దేవుని కాపలత్వం, దేవుని సరిహద్దులో లేకపోతే నీకు కలిగేది పాడు, కీడు, నాశనం. దేవుడు నీ సరిహద్దుల్లో ఉంటే నీ కుటుంబానికి మూడు రావు. నీ కుటుంబం సమాధానకరమైన ఆత్మ కలిగి ఉంటుంది. నీ కుటుంబము ఇంకా నీ సరిహద్దులు విశాల పరుచబడుతూనే అన్ని చోట్ల నోరు తెరవట్లా. వద్దు, మీరు నోరు తెరవద్దు. మీరు అట్టాగే కూర్చోండి, అట్టాగే ఉంటారు మీరు. ఆమె చెప్పాలా, నాకు రావాలి ప్రభా, ఇది నాకు కావాలి ప్రభు అని అడగాలి దేవుణ్ణి. ఆయన ఈ సరిహద్దులో ఉండాలి. ఎప్పుడు కూడా దావీదు ఒకే ఉన్నాడు, యెహోవా నా కాపరి, నా కాపరివి నువ్వు, నా రాజ్యానికి కాపరివి, నా కుటుంబానికి కాపరివి, నా పిల్లలకు కాపరివి, నా శరశరాస్తులకు కాపరివి, నా పంట పొలములకు కాపరివి, నా పాడి పశువులకు కాపరివి నీవే. ఆయన చెప్పట్లేదు కూడా. ఆయన కాపలకు ఉంటే, ఆయన కాపలకు వస్తే, ఒకడు యుద్ధంలో సైనికుడిగా చేరాడు. వాడి ఉద్యోగం ఏంటంటే కాల్పుల్లో గాయపడిన సైనికుల్ని తీసుకొచ్చి వైద్యం చేయించాలి. వాడి వృత్తి. పడిపోయిన వారిని మోసుకొచ్చి వైద్యశాలలో పడివేయాలి, వాడి వృత్తి. అయితే యుద్ధం జరుగుతుంటే అప్పటికే కొంతమంది సైనికులు గాయాలు పడిపోయి ఉన్నారు. ఈ కమాండర్ అంటున్నాడు, అరే వెళ్ళి వాళ్ళు తీసుకుంటా మోస్తున్నాడు. అయ్యా ఒక్క 5 నిమిషాలు ఆగండి, ఒక్క 5 నిమిషాలు ఆగే అంటున్నాడు. 5 నిమిషాలు ఆగండి తీసుకుని ప్రాణపోతే అన్నాడు. అయ్యా ఒక్క 4 నిమిషాలు, ఒక్క 3 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు, అయ్యా ఒక్క నిమిషం ఆగని చెప్పి ఒక్క నిమిషం ఆగిన తర్వాత వెళ్ళి సైనికులందరినీ గాయపడని చెప్పి హాస్పిటల్ పడికి పెట్టాడు. ఈ కమాండర్ అడుగుతున్నాడు, ఏంట్రా
4 నిమిషాలు అన్నావు, 3 నిమిషాలు అన్నావు, ఎందుకు అయ్యా? కరెక్ట్గా 12 గంటలకి నా తల్లి నా ఇంట్లో నా గురించి ప్రార్థన చేసింది. ఆ సంఘంలోని నేను వెళ్తే నాకు గాయాలు కలగలేను, వారందరినీ క్షేమంగా నేను చేరుస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక. తల్లి ప్రార్థన అంటే బిడ్డకి రక్షణ. నీ ప్రార్థన నీ బిడ్డలకి కంచెలేస్తాడు దేవుడు. నీ ప్రార్థన నీ యజమానికి కావలి ఉంటాడు దేవుడు. ఎవరంటే చూద్దామన్నా, మా ఇంట్లో కొత్త ఇంట్లో పైన అడ్డుకుంటాడు సేవ, తాపీ మేస్తాడు. నిన్నే ఎక్కువ పాస్టమ్ గారు మాట్లాడుతాం కదా, అద్దె డబ్బులు కానీ ఏమైనా కావాల్సినప్పుడు. నిన్న మేము ఉంటే మా ఇల్లు ఖాళీ అవుతుంటే రెంట్కి ఎవరైనా కావాలని చెప్పని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆ వ్యక్తి చూసినట్టండి, లేదు బాబాయ్ అన్నా, నేను 15 రోజుల నుంచి పని పడతలేదు, నేను దెబ్బతిన్నాను అన్నాను. ఏం సేవ ఏమైనా నీకు తెలియదు అన్నా, నీకు నా నెత్తి మీద బుట్టడు ఇటురాలు నెత్తిమే పడ్డాయి, బుట్టడు ఇటురాలు నెత్తిమే పడి అన్నా. నాకేం కలలా, నా భార్య ప్రార్థన నన్ను కాపాడిందన్నా అన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అసలు తన భార్య గురించి ఎంత గొప్పగా చూద్దానంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. నా భార్య ప్రార్థన అన్నా నాకు మంచి కాపాడిందని. నేను చచ్చిపోయినా, ఎంతకు వడదలు చచ్చిపోయినా, పడిపోయినా, అయినప్పుడు కూడా నా భార్య ప్రార్థన నన్ను కాపాడిందన్నా. నా దేవుని మహిమ కలుగునుగాక. ఆడు బీడీలు తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని తాగుతాడు భర్త, కానీ భార్య మంచి ప్రార్థన పరురాలు. ఆ భార్య ప్రార్థన దేవుడు తన భర్తకి కంచిగా వేసి ఈ తాగుబోతు పడుతున్నాడు. నా భార్య ప్రార్థన, నా భార్య 10 సార్లు ఆ మాట అన్నాడు. శివ, చాలా సంతోషంరా, నీ భార్య ప్రార్థన గుర్తించావు, తండ్రి అన్న. ప్రభుల మహిమ కలుగునుగాక. పుట్టడు ఇటీవల ఎత్తుమే పడ్డాయంట, పడిపోయిన సమస్యలు పడిపోయాడంట. కానీ అటువంటి స్థితిలో వచ్చి తన భార్య ప్రార్థన తన బ్రతికించిన గొప్ప సాక్ష్యం చూస్తున్నారు. ప్రభునికి మహిమ కలుగునుగాక. నీ ప్రార్థన నీ కుటుంబానికి రక్షణే కాదు, నీ ప్రార్థన నీ యజమానికి కంచే కాదు, నీ ప్రార్థన నీ బిడ్డలకి రక్షణగా ఉంటుంది. ఈ సైన్యంలోని వ్యక్తి, నా తల్లి 12 గంటలకు ప్రార్థన మోకరించిందయ్యా, ఈ 12 గంటల సమయంలో ఎక్కడికి వెళ్ళినా ఏ బుల్లెట్ కూడా నాకు తగదయ్యా, నా తల్లి ప్రార్థన నాకు ప్రాకారంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తుంచుకో, నీ సరిహద్దులలో నీ దేవుడు నీకు నిలిచి కావలిగా ఉంటాడు. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. కృప ఏం చెప్పింది మీరు అన్నారా? చాలా మంది లేరు. ఇది మన శుక్రవారం శనివారం నైట్ పెట్టే ప్రార్థన అది కృప చదువుతుంది. ఏంటి, నేను ఎగ్జామ్స్ హాల్లోకి నేను వెళ్ళగానే మా అమ్మ నా గురించి ఇంట్లో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎగ్జామ్స్ రాసేంత వరకు నా తల్లి ప్రార్థనలోనే ఉంటుంది, ఉపవాసం ఉంటుంది. నా తల్లి చేసిన ప్రార్థన, నేను BBA చేసేంత వరకు కూడా ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా కోల్పోకుండా నేను పాస్ అవ్వగలిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రార్థన నీ బిడ్డలకి ప్రాకారముగా నిలబడాలా. నీ ప్రార్థన నీ భర్తకి రక్షణకు కంచిగా ఉండాలి. నీ భర్తలు ఈరోజు బయటికి వెళ్తున్నారు, దూర ప్రాంతం వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, వస్తున్నారు. వారి ప్రయాణం క్షేమం కలగంటే నువ్వేం చేయాలంటే, నా భర్తకి ప్రాకారమే ప్రభువా, నా భర్త సరిహద్దులో నేను నిలిచి ఉండు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగల స్థితిలోకి నువ్వు ఉందువుగాక. ఇశ్రాయేలీయుల సరిహద్దులలో దేవుడు ధనుడై ఉన్నాడు. నిజమండి, దేవుని తోడుగా ఉంటే, దేవుని కావలిగా ఉంటే, దేవుడిని నడిపిస్తుంటే ఏ సాతాను ఏమీ చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఇరుకులో ఉన్న నిన్ను విశాలపరిచే దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నీ ఇరుకుని ఆయన విశాలపరుస్తాడు. అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రియులారా.
అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఏ సాతాను శక్తులు ఎన్ని కుతంత్రములు పడినప్పుడు కూడా ఏ ఆయుధము నీకు విధంగా రూపించమని ఏ ఆయుధము కూడా అది వర్తిల్లదు. దేవునికి మహిమ కలుగును. నిజం ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా వారి విజయం చేకూర్చబడిన కారణం ఏంటంటే దేవుడు వారికి ముందుగా నడుస్తూ వారి చేసిన ప్రతి ప్రయత్నములను దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు కాబట్టి వారికి విజయము చేకూర్చబడుతూ ఉంది. ప్రభునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అవునప్పా, ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబములకు రక్షణ కలగబోతుంది. ఈ ఉపవాస కన్నీటి ప్రార్థన నీకు, నీ బిడ్డలకి, నీ యజమానికి, నీ పంట పొలాలకి, నీ పాడి పశువులకి నా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్.